హే స్మార్ట్ మైండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సారీ, వీడియో చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే దిస్ ఈజ్ మాహిన్ అండ్ యూ ఆర్ వాచింగ్ మాహూ స్పీక్స్. నేనైతే ఈ ఇయర్ IIIT భాషలో నా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఏ కంటెంట్ అయినా సరే ల్యాగ్ లేకుండా మీకు అర్థమయ్యేలాగా చెప్పేస్తా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాహూ స్పీక్స్ గివ్స్ యూ ద బెస్ట్ కంటెంట్. సో ఈరోజు May 31 ఈ రోజు నుండి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవి, స్క్రీన్ షాట్ తీసుకోండి. RGKT వాళ్ళు రిలీజ్ చేసిన PDF ఇది. అసలు ఇందులో ఏముందో చూసేద్దాం. ఇక్కడ 1500 ఇంటేక్, 180 ఇంటేక్. అసలు ఇంటేక్ ఏంటి? ఏం లేదు, నెంబర్ ఆఫ్ సీట్స్. సో IIIT భాషల్లో 1500 సీట్స్, మహబూబ్ నగర్ క్యాంపస్లో 180 సీట్స్. సో చాలామంది అడిగారు కదా మహబూబ్ నగర్లో కూడా IIIT ఓపెన్ చేస్తున్నారనేసి. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ వెబ్సైట్. సో ఈసారి స్టార్ట్ కాబోతుంది. సో మరి మేము IIIT బాసర్కి అప్లై చేసుకోవాలా, IIIT మహబూబ్ నగర్కి అప్లై చేసుకోవాలా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇది తెలిసిందే, 31కి అయితే మీకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. లాస్ట్ డే వచ్చేసి June 21. అండ్ PH CAP NCC స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసి 25th. అండ్ PH CAP NCC స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు కూడా June 21 లోపే అప్లై చేసుకోండి. బట్ పోస్ట్ చేసేది ఉంటుంది, ఓకే? మీ డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేసేది ఉంటుంది. సో అది దానికి లాస్ట్ డేట్ మాత్రం 25th. సో దాని గురించి నేను మళ్ళీ చెప్తాను, డోంట్ వర్రీ. సో మీకు ప్రొవిజనల్ అంటే సెలక్షన్ లీస్ట్ అనేది మీకు July 4th వస్తుంది. అండ్ కౌన్సిలింగ్ వచ్చేసి మీకు 7th Julyకి ఉంటుంది. ఇది టెంటేటివ్ అంటే దిస్ ఈజ్ నాట్ ఫైనల్. సో ఇట్ మే చేంజ్, ఓకే? సో అది చేంజ్ అవుతూ ఉంటుంది, కన్ఫర్మ్ అని కాదు. దానికంటే ముందు రావచ్చు, దానికంటే తర్వాత కన్నా ఉండొచ్చు. యాక్చువల్లీ July 7 అప్పుడు మాకు జాయినింగ్ డేట్ ఉండదు తెలుసా. కరెక్ట్ July 7కి వెళ్ళినాం మేము జాయినింగ్కి. అండ్ మాకు కౌన్సిలింగ్ June 26కే అయిపోయింది. అండ్ July 7కి మేము జాయిన్ అయిపోయినాం. ఇది చాలా లాగ్ అవుతుంది అబ్బా. ఇక్కడ ఒక నోట్ ఉంది, candidates must duly check the detailed updates on the website for change of dates if any due to administrative reasons. ఏం లేదు, ఏమైనా అప్డేట్స్ ఏమైనా చేంజ్ అయినాయా, డేట్స్ చేంజ్ అయినాయా, సో దానికోసం వెబ్సైట్ని ఫాలో అవ్వమని చెప్పారు. బట్ మీకు తెలుసు కదా, నా ఛానల్ ఫాలో అయితే చాలు. సో ప్రాసెస్ ఏంటంటే యాజ్ యూజువల్ నెట్ సెంటర్ ఆర్ మీ సేవకి వెళ్ళి మనం అప్లై చేసుకుంటాం. సో వాడు ఒక అప్లికేషన్ ID ఇస్తాడు. సో అప్లికేషన్ ID మాత్రం జాగ్రత్తగా మీరు వాళ్ళు దాచుకొని పెట్టుకోండి, సరేనా? అండ్ అప్లికేషన్ ఫీ అనేది పే చేసేస్తాం. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓన్లీ PH CAP NCC స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు మాత్రమే పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట వాళ్ళ అప్లికేషన్స్, ఓకే? సో ఇది అప్పుడు మేము కూడా చేసాం. అంటే లైక్ జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా మా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, లైక్ జిరాక్స్ ఏవైతే లైక్ స్టడీ సర్టిఫికేట్ అండ్ 10th మార్క్స్ మెమో, షార్ట్ మెమో, సో అవన్నీ మేము ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి పంపించామన్నమాట స్పీడ్ పోస్ట్లో. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఓన్లీ ఈ కేటగిరీ వాళ్ళు PH CAP NCC అండ్ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఆన్లైన్లో పంపించాలి, అంటే లైక్ పోస్ట్లో పంపించాలి వీళ్ళు మాత్రమే. సో మీకు దీని గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. లైక్ నెట్ సెంటర్లోకి వెళ్తే వాళ్ళు చెప్తారు. సో ఇది కూడా వాళ్ళ వర్కే ఉంటుంది, లైక్ వాళ్ళే పంపిస్తారు మ్యాక్సిమం, ఆర్ ఎల్స్ మీకన్నా చెప్తారు పంపించమని చెప్పేసి. సో నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మీకు క్లియర్ చేస్తారు. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి లైక్ సో యూ కెన్ సీ హియర్. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే ఉంది, ఏం లేదు గ్లోబల్ కేటగిరీ అంటే సో అదర్ దెన్ తెలంగాణ, లైక్ AP అయినా కానీ ఏ స్టేట్ అయినా కానివ్వండి, సో వాళ్ళకి కొన్ని సీట్స్ ఉంటాయి, అవి గ్లోబల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు తెలంగాణ పీపుల్ అప్లై చేసుకునేటప్పుడు గ్లోబల్ కేటగిరీ కాకుండా లైక్ గ్లోబల్ కేటగిరీ అని పెట్టి అప్లై చేసినా ఏం కాదు, గ్లోబల్ కేటగిరీ కాదు అని పెట్టి అప్లై చేసినా ఏం కాదు అని చెప్తున్నారు. బట్ ఏవైతే అదర్ స్టేట్స్ వాళ్ళు AP కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా గ్లోబల్ కేటగిరీ అని పెట్టి అప్లై చేయాలి. సో TS పీపుల్ మాత్రం మీరు గ్లోబల్ కేటగిరీ అని పెట్టి అప్లై చేసినా సరే అది జనరల్ కేటగిరీలోకి వస్తుంది, అంటే లైక్ మీకు ఫ్రీ సీట్ అన్నమాట. అండ్ అప్లికేషన్ ఫీ షుడ్ బి పేడ్, లైక్ ఇదంతా బేసిక్స్ నార్మల్, అంతగా ఏం లేదు ఇందులో.
If any candidate submits his or her application more than once, in such a case, the latest application is considered for the selection process. సో మీరు ఏమైనా మిస్టేక్ చేసి మళ్ళీ అప్లై చేసుకున్నారు అనుకోండి, సో మీరు ఫస్ట్ అప్లై చేసిందే వాళ్ళు కన్సిడర్ చేస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ పిహెచ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు స్పీడ్ పోస్ట్ చేసి సెండ్ చేయాలి అని ఉంది. ఎప్పటి వరకు అంటే బిఫోర్ 25th of June. ఓకే, సో దిస్ ఈజ్ ద అడ్రస్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఎవరైతే జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూల్స్ అండ్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే 24 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అంటే ఈచ్ సబ్జెక్ట్కి 4 మార్క్స్ యాడ్ చేస్తారు. సో సెలెక్షన్ అంటే లైక్ టై అయితే ఫస్ట్ హయ్యర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, హయ్యర్ మార్క్స్ ఇన్ సైన్స్, సో హయ్యర్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, సో ఇలా చూసుకుంటూ పోతారు. సో దీని గురించి మీరు అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కనుక 570+ మార్క్స్ వస్తే అండ్ మీరు నాన్ రెసిడెన్షియల్ స్కూల్ అయితే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి హాస్టల్ టూర్ అండ్ ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది దాని మీద కంప్లీట్గా క్లియర్గా వీడియో చేస్తాను. అండ్ ఆల్సో స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్ కేటగిరీ వాళ్ళ కోసం కూడా చేస్తాను. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.